Subbalakshmi, welcome to the party. Apatachmi, come to the party. Subbalakshmi, welcome to the party. Apatachmi, come to the party. Subbalakshmi, welcome to the party. Apatachmi. హలో వెల్కమ్ టు మాటకు మాట పాటకు పాట ఆటకు ఆట ముకాబలా పవర్డ్ బై రాకీ అవెన్యూస్. సో మన మెంటర్స్ ప్రతి వారం లాగే ఈ వారం కూడా చాలా కొత్తగా ఎంట్రీ ఇస్తామంటున్నారు. కాకపోతే ఈరోజు కలిసికట్టుగా కాకుండా మా రూటే సెపరేట్ అంటూ సెపరేట్ గా వస్తామంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇన్వైట్ అవర్ ఓన్ మెంటర్ హేమచంద్ర. Something, there is something. Come on. Hey. Hey, అందరిలోనూ ఉంది something. అర్థం కాని ఏదో feeling. सुनो सरोजा आजा रे आजा जवाब जान ले तू क्या करे खुदा आजा आजा तुझे हजारों बार पिलिचिना कदा सुनो सरोजा आजा रे आजा जवाब जान ले तू वेट మనం ఇలా క్లాస్ గా ఎంట్రీ ఇస్తే బాలేదు. లెట్స్ మేక్ ఇట్ మాస్ స్టైల్. అందరూ రెడీయా? భాంగ్డా స్టైల్. రేజ్ యువర్ హ్యాండ్స్. 1 2 1 2 3 4. అందరిలోనూ ఉంది something. అర్థం కాని ఏదో ఫీలింగ్. తాగున్నా నో నథింగ్ అంటున్నా వారాకాసి ఆరాధీసి ఇంటే బయట పెట్టినా ఆజా ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజా రే ఆజా జవాబు జాడలేదు క్యా కరే ఖుదా ఆజా ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజా రే ఆజా జవాబు జాడలేదు క్యా కరే ఖుదా జవాబు జాడలేదు క్యా కరే ఖుదా జవాబు జాడలేదు క్యా కరే ఖుదా. సైడ్ ప్లీజ్. సూపర్ ఎనర్జీతో ఎంట్రీ ఇచ్చేసారు. ఇదే ఎనర్జీతో పర్ఫార్మెన్సెస్ కూడా అదిరిపోవాలి మన సెమీ ఫైనల్స్ లో. ఓకే, సూపర్ గా సెమీ ఫైనల్స్ లో బోత్ ద టీమ్స్ కి ఆల్ ద వెరీ బెస్ట్. వాళ్ళకు కూడా అండ్ ఈవెన్ టు మై టీమ్ అండ్ ఆడియన్స్ కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. బాగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. సూపర్. మీరు మీ పొజిషన్స్ లోకి వెళ్ళిపోండి అండ్ మీరు మీ సీట్ దగ్గరికి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో హేమచంద్ర అయితే ఎనర్జెటిక్ ఎంట్రీ ఇచ్చేశారు. మరి ఎంత ఎనర్జీతో ఎలాంటి సాంగ్ తో మన ముందుకు ఎంట్రీ ఇచ్చేస్తారో స్వప్న చూద్దామా? మరి లెట్స్ వెల్కమ్ టీమ్ స్వప్న. చైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూటైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయే చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూటైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయే ఎవరైనా
రోజు అందరూ పార్టీ మూడ్ లో ఉన్నారు. ఫైనల్స్ జరిగిపోయి ఏదో టైటిల్ వచ్చేసినట్టు, మనీ ప్రైజ్ వచ్చేసినట్టు అంత రేంజ్ లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ముకాబలా స్టేజ్ మీద సెమీఫైనల్స్ కి. నేను గెలుస్తాను ముందే తెలిసి మంచి డ్రెస్ వేసుకొచ్చావా? ఎంత బాగుందో తెలుసా నీ డ్రెస్ మంజుష ఇవాళ. అలా ఫిక్స్ అయ్యారు ఈ రోజు. మరి మీ ఇద్దరు ఎంట్రీయే ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా మన మెయిన్ జడ్జ్ అనంత్ శ్రీరామ్ గారి ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలని ఉంది. చూడాలంటే మీరు మీ సీట్ లోకి వెళ్ళి కూర్చోవాలి అండ్ మీరు మీ ప్లేసెస్ లో వెళ్ళి కూర్చోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అనంత్ శ్రీరామ్ గారి ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో చూసేద్దాం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం మన ముకాబలాకి గురువు, జడ్జ్, ఎవ్రీథింగ్ అనంత్ శ్రీరామ్ గారు. అంటే నాకేం సాంగ్లు పెట్టరా? పాపం ఆడియన్స్ తప్పట్లు కొడుతున్నారు, మీరేంటి కొట్టట్లేదు? వాళ్ళంటే ఏదో పాడారు కాబట్టి, మిమ్మల్ని ఏదో ఉత్సాహపరిచారు కాబట్టి కొడతారా? సరే, ఏం పాడినందుకు మీరు నాకు చప్పట్లు కొట్టలేదు కదా, మీరు ఎలా పాడినా నేను మార్కులేను. ఏం అదనమాట. అనంత్ శ్రీరామ్ గారు ఏం జరుగుతుందండి? నేనేమో ఓ రేంజ్ లో ఇంట్రొడక్షన్ ఇచ్చి వదిలిపెట్టాను, మీరేమో చాలా క్యాజువల్ గా తలగొక్కుంటూ అలా ఎంట్రీ ఇచ్చారు. ఈ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇది సింపుల్ అనుకోకండి, శాంపిల్ మాత్రం. వేర్ ఈస్ అసలైన ప్యాకేజ్? నా ఎంట్రీ ఎలా ఉంటుందో మీకు తెలీదు. మీరంతా రండమ్మా. సార్ ఏం జరుగుతుంది? నాకు చాలా క్యూరియస్ గా ఉంది. పార్టిసిపెంట్స్ కి అయితే మార్కులు ఇస్తామని ప్రలోభ పెట్టచ్చు, అవును. ఆడియన్స్ కి సెల్ఫీలు ఇస్తామని ప్రలోభ పెట్టచ్చు. అదే సో ఇప్పుడు సెల్ఫీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు అనమాట. సెల్ఫీతో సెల్ఫిష్ గా ఒప్పందం కుదుర్చుకున్నాను. ఓకే, ఏం జరగబోతుందో మీరు తెర మీద చూడండి. మీరు పాట వేసుకోండి అమ్మా. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. అర్థమైంది. కన్న వెంటనే అమ్మ ఎత్తుకుంది, కదిలినప్పుడు నాన్న ఎత్తుకున్నాడు, పాటలు బాగా రాసినప్పుడు శ్రోతలు ఎత్తుకున్నారు, బాగా రాయినప్పుడు విమర్శకులు ఎత్తుకున్నారు, డబ్బులు తీసుకునేటప్పుడు నిర్మాతలు ఎత్తుకున్నారు, డబ్బులు ఎగ్గొట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎత్తుకున్నారు, ఆఖరికి సెల్ఫీలు ఇస్తానన్నప్పుడు వీళ్ళు ఎత్తుకున్నారు. ఇలా అందరూ ఎత్తుకుంటూ నన్ను మోసుకుని ఎక్కడ పాడేస్తారో నాకే తెలియదు. ఈ ప్రయాణం ఇలా కొనసాగుతుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. యాక్చువల్లీ ఎంట్రీ అయితే అద్దరిపోయింది, మీ రేంజ్ కి తగ్గట్టుంది. కానీ ఒకటి మాత్రం ప్రూవ్ చేశారు సార్, మా మెంటర్స్ అండ్ పార్టిసిపెంట్స్ అందరి పాలిట దేవుడు మీరు ఈ రోజు. దేవుణ్ణా యముణ్ణా అనేది మార్కుల దగ్గర చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. సెమీఫైనల్స్ ముకాబలా. ఈ రోజు అందరు పార్టిసిపెంట్స్ రకరకాల గెటప్స్ తో కనిపిస్తూ ఉన్నారు, కానీ ఒక గెటప్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అందుకే ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదే పెట్స్. సో యాక్చువల్లీ మనం పెట్స్ గురించి పాడటం, వాటి గురించి చెప్పడం వింటూ ఉంటాము, కానీ పెట్సే తన ఓనర్ గురించి చెప్తే ఎలా ఉంటుంది? ఈసారి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసిద్దాం. లెట్స్ వెల్కమ్ మానస ఫ్రమ్ హేమచంద్ర టీమ్. స్టైల్ అంటూ చెప్తుంటావు, మరకలు అంటించుకుని మాసిన ప్యాంటేసుకుని ట్రెండ్ అంటూ
బిల్డింగ్ నువ్విచ్చిన ట్రైనింగ్ అంట చేస్తే? బాకాలు ఆపైరా బౌ బాకా ప్రతి సండే నీతోని బిల్ గేటు అంబానీ మాట్లాడుతూ ఉంటారంట బౌ బాకాలు ఆపైరా బౌ బాకా వినేవారు దొరికితే బలి అయిపోతారే బాకా నిన్ను చూసి జంపైతే తెలివైనోలే బాకా ఈ జాబు చూస్తే హైలు నువ్వు 5th క్లాస్ ఫెయిలు ఏ జాబు లేక పైస లేక మాట్లాడుతూ ముంచేస్తావు బాకా నువ్వు ఆపైరా బౌ 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 బాకా బౌ బాకా నువ్వు ఆపైరా బౌ 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 బాకా బౌ బాకా బౌ బాకా బౌ బాకా బౌ 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 మానస నీ గెటప్ మాత్రం అదిరిపోయింది. అచ్చు ఆ కుక్క పిల్లలాగే చెవులు భలే ఉంది. సైడ్ ప్రొఫైల్ ఇవ్వమ్మా. సూపర్ యాక్చువల్లీ. ఎంత క్యూట్ ఉన్నావు తెలుసా నిజంగా. ఈ బౌ వరకు తెలుసు కుక్కలు బౌ బౌ అంటాయని. బాకా ఏంటి నాకు అర్థం కాలేదు. స్పీకర్. బాకా అంటే స్పీకరా? ఏ లాంగ్వేజ్ లేది? తెలుగే. బాకా అంటే స్పీకరా ఆనంద్ శ్రీరామ్ గారు? అంటే పోలీసులది వాకీ టాకీ ఉంటుంది కదా, ఇదివరకు ఉండేది. దానికి బ్యాటరీ కానీ అలాగే ఉండేది కదా, ఆ షేప్ వల్ల సౌండ్ ఎక్కువ యాంప్లిఫై అయ్యేదన్నమాట. దాన్ని బాకా అంటారు. చాటింపు వేసేటప్పుడు ఇదివరకు రేషన్ వచ్చిందండో లేకపోతే కిరసనాయిలు వచ్చిందని అని చెప్పడానికి ఆ బాకా వాడేవారు. అలాగే రాజుగారు కోట మించి రాజుగారు ఏదైనా చేస్తున్నారు అని ఊరంతా చెప్పడానికి కూడా బాకా వాడేవారు అనమాట. ఆ బాకాయే స్పీకర్ అయింది. వావ్, మా నిలువెత్తు డిక్షనరీ ఇక్కడ ఉండగా మాకు అర్థాల కొరవే ఉంది. ఓకే, సో మొత్తానికి నీ ఓనర్ కోతలు రాయుడు అంటావు అంతే కదా. సో కనుక్కుందాం మరి ఇంతకీ నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మన స్వప్నని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వప్న, ఈ పెర్ఫార్మెన్స్ వరకు చాలా యాజ్ ఆల్వేస్ నువ్వు చెప్పాను కదా యుద్ధ రంగంలోకి వచ్చినట్టు వస్తావు పాడడానికి. సో బాగుంది, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. హేమచంద్ర, Manasa, I feel you are a versatile singer. What I felt, there is a thin line between energy and shouting. ఇప్పుడు ఇది లైన్ ఎనర్జీ షౌటింగ్, నువ్వు ఇక్కడ దగ్గరలో ఉన్నావు, యూఆర్ క్లోజ్ టు షౌటింగ్. కొంచెం ఇటు ఎనర్జీ వైపు వచ్చావంటే సూపర్గా ఉంటుంది, ఇంకా వినడానికి ఇంకా హాయిగా ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇట్, బట్ ఓవరాల్ ఇట్ వాస్ నైస్. సో ఆనంద్ శ్రీరామ్ గారు, ప్రతి కుక్క తోక ఊపుకుంటూ వినేలాగా, ప్రతి పెడ్డాగు తమ బాధను చెప్తున్నందుకు నిన్ను చూసి రాజువయ్య మహారాజువయ్య రాణివమ్మ మహారాణివమ్మ అని పాడేలాగా అద్భుతంగా పాడావు. ఓకే. మానస పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే MNS అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. వెరీ మచ్ వాల్యుబుల్ కామెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీరిద్దరు కామెంట్స్ చాలా చక్కగా డీటెయిలింగ్ గా చెప్పారు. అది మాకు అర్థం అవుతుంది మనుషులం కాబట్టి. ఇక్కడ ఎలా అర్థం అవుతుంది చెప్పండి. మీరు పెట్స్ డాగ్ భాషలో చెప్పాలి. గాట్ ఇట్ మానస. ఓకే, ఇట్స్ హేమచంద్రస్ టర్న్ నౌ. అంటే ఎవరిని ఎక్కిరిస్తూ కాదు, ఇది ఊరికనే ఫన్నీగా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హీరోస్ దగ్గర ఉన్న డాగ్ అనుకుందాం. సో వాళ్ళనే అవి ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ రియల్లీ వావ్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ నాగార్జున గారి కుక్క. పెట్. ఓకే, నెక్స్ట్ బాలకృష్ణ గారి ఓకే. బౌ 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 బౌ. చిరంజీవి గారు నెక్స్ట్. బౌ 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 బౌ.
4వ సింహం. బావ్ 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 బావ్. కలెక్షన్ కింగ్. ఓకే, జయప్రకాష్ రెడ్డి గారు. ఈ లాంగ్వేజ్ బాగుంది, ఏదో రాసుకోవచ్చు కూడా. ఇప్పుడు అనంత్ గారి సమక్షంలో హేమచంద్రకు ఒక బిరుదు ఇస్తున్నాం ముకాబ్లా వేదికపై. సార్వభౌమ అని. సకల కళ సార్వభౌమ. మాదందరిది బానే ఉంది కానీ మీరు యాంకరింగ్ ఆ లాంగ్వేజ్ లో చేస్తే ఆ అమ్మాయికి అర్థమవుతుంది కదా. బాబు 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 బాబు. మన హేమచంద్ర చంద్రలోకానికి వెళ్ళాడంట. బహుశా నీల్ ఆమ్స్ట్రాంగ్ పావురం చేత కబురు పంపించాడేమో. అక్కడ షాజహాన్ ని కలిసి ఉంటాడా? ఏం జరుగుంటుంది? మీకెవరికైనా తెలుసా? ఆకలేస్తే ఆకులే తినాలి, దాహం వేస్తే పెట్రోలే తాగాలి. నాకు అర్థమైంది. హేమచంద్ర చంద్రలోకానికి వెళ్ళలేదు, స్వప్న గారు స్వప్నలోకానికి వెళ్ళలేదు, మీరు ఎర్రగడ్డకి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి వచ్చారా? పని చేశారా? మనందరితో కలిసి మాట్లాడిన తర్వాత పాపం ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? నాకు ఇప్పుడు గుర్తొచ్చిందండి. ఏమిటది? మీరు మీ టీం మెంబర్స్ ని న్యాచురల్ గా పర్ఫామ్ చేయించడం కోసం ఎర్రగడ్డకు పంపించారు, వాళ్ళతో పాటు నన్ను పంపించారు. ఆ మెంటల్ ఏదో నాకు వచ్చేసింది. కానీ ఈ మెంటల్ ని మీరు ఎక్కువసేపు భరించిన అవసరం లేదు, ఎందుకంటే అసలైన పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వచ్చేస్తోంది శ్రీ వైష్ణవి ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం. హైదరాబాద్ సెంటర్ కాడ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంది లేరా. అమీర్పేట్ జంక్షన్ కాడ కలుసుకున్న వార్డెన్ గారి ఏడుపు చూడా. జేబులో కొత్త ఖర్చు పిచ్చా, తుడుచుకోగా అక్కడి బాధలు మోసుకొచ్చా. అందరూ వచ్చి వినరండి, చెబుతున్న పిచ్చి పట్టిన వాళ్ళ రచ్చా. నిద్ర లేచిన దగ్గర నుండి మొదలవుతుంది నా బాధ. రాత్రి వరకు గుళ్ళో గంట మోగేస్తుంది ప్రతి నిమిషం. హింసలు మోస్తూ గడిపేస్తున్నా అయ్యో బాబోయ్ ప్రతి వారం. అల్లరి చేసే రాక్షసులల్లే మీదడిపోయే చిన్నతనం. కోపంగా కొట్టాలనే ఉంది, ఏం చేను. చీలి చేసలతో చేస్తారు టార్చర్ టార్చర్. మమ్మ పురుసల్లి ఎగరేసి కొడతారు కొట్టారు. ఇది వాళ్ళకి తెలిసిన ఆటలేగా. యా 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 యా
ఏంటిది నన్ను మాట్లాడిన శ్రీ వైష్ణవి ఎప్పుడు నీ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది. బాబు చిట్టి కొంచెం మాట్లాడి నాయన. జడ్జెస్ ప్లీజ్ కొంచెం కామెంట్స్ త్వరగా చెప్పరా, వీళ్ళందరినీ స్టేజ్ నుంచి పంపించేద్దాం. అసలు ఫస్ట్ కమెంట్స్ కంటే ముందర హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దోస్ 4 పీపుల్. నిజంగా సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. బట్ టాకింగ్ అబౌట్ శ్రీ వైష్ణవి, బాగుంది పర్ఫార్మెన్స్, బాగుంది. సో స్వప్న మీరేమంటారు? వైశ్య యాజ్ ఆల్వేస్ ముద్దుగా పాడావు, కొంచెం ట్యూన్ శ్రద్ధగా కూడా పాడుంటే ఇంకొంచెం ఇంకా బాగుండేది, అదరగొట్టేదానివి. అండ్ ఓవరాల్గా ఐ జస్ట్ లవ్ దిస్ సాంగ్. అసలు అందరికీ బిగ్ హగ్. థ్యాంక్ యూ సో మచ్. సో అన్న శ్రీరామ్ గారు, ఎవరికి ఎక్కువ మార్కులు? వైష్ణవి అండ్ టీమ్ పిచ్చెక్కించేశారు. థ్యాంక్ యూ సార్. పిచ్చగా నచ్చింది. పిచ్లో మాత్రం అక్కడక్కడ తేడాలు ఉన్నాయి. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ వైష్ణవి పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే SVH అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, హలో 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 నాన్న బాబు ఆపేయండి నాన్న ప్లీజ్. ఏంటి ఇంకా అక్కడే ఉన్నావేంటి నువ్వు? అసలు ఏమిటిది? ఇదేంటి? ఏమిటి? పెళ్ళి అయిపోయింది. ఎవరికి? మంజుషక? మీ ఇద్దరికా? కంగ్రాచులేషన్స్ యా, యు నెవర్ టోల్డ్ మీ. పిచ్చోడు చెప్పిన మాటలు కూడా నమ్మేస్తున్నారు. అక్కడ ఉంటే ఎల్ఈడి దగ్గరికి వెళ్తున్నాడు. ఏంటి ఏంటి? అర్థమైపోయింది. అంటే అతను పెళ్ళైపోయిందని ఫోటో కూడా చూపిస్తున్నాడు కదా. కాదు స్వప్న, హేమచంద్ర, అనంత్ శ్రీరామ్ గారు ముగ్గురు సెలబ్రిటీస్, ఎంతో మంది ఆటోగ్రాఫ్లు సెల్ఫీల కోసం వస్తుంటారు. అలాగే ఇచ్చాను నేను. అరే సర్టిఫికేట్ ఏంటిది? ఏంటది? మ్యారేజ్ సర్టిఫికేట్ అక్కడ చూడండి. సున్నప్పు సునీల్. ఓ మై గాడ్. అరే నువ్వు పిచ్చోడువా ఇంకేమన్నా? ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చు? నేను చాలా హర్ట్ అయ్యాను మంజుష. దిస్ ఈస్ నాట్ పిచ్చి, దిస్ ఈస్ కచ్చి. సంథింగ్ హ్యాపెనింగ్. మొగుడిని ఒరే అనకూడదండి, తప్పండి. హేమచంద్ర, మీరందరూ కలిసి నన్ను పిచ్చోడికి అంటగట్టేస్తున్నారు ఫైనల్లీ. అంటగట్టడం కాదు, అతని జీవితాన్ని మీరే అంటించేసినట్టున్నాడు, అందుకని ఇలా తయారైంది. నేను ఈ సమకాలీన సమాజంలో చూసిన ఒక అద్భుతమైన సంఘ సంస్కర్త ఎవరంటే మంజుష. మంజుష, మీ సమాజ సేవా దృక్పథానికి, మీ సేవా నిరతికి మేము ఎంతగానో పొంగి పరవశించిపోతున్నాం. ఇంకా మాటలు రావటం లేదు మాకు. మా అనుభూతి వర్ణనాతీతంగా ఉంది. ఇలాంటి సామాజిక స్పృహ ఉన్న సమాజ సేవకి మా కళ్ళ ముందు ఉందంటే మేము విశ్వసించలేకపోతున్నాం. సంఘ సంస్కర్త SS, సమాజ సేవకి SS మంజుష. హలో నర్స్. వైషు, నర్స్ వచ్చి తీసుకెళ్ళిపోండి అమ్మా కొంచెం పేషెంట్ ని. కొంచెం ఎక్కువ మంది ఇవ్వమ్మా, ఇలా ఎవరిని పడితే వాళ్ళని చూసి పెళ్లి అలా కాదమ్మా, భర్తని చైన్ చేయించమని అడగాలి కానీ అలా చైన్లతో కట్టేసి లాక్కెళ్ళకూడదమ్మా. ఓకే, సో స్వప్న టీం నుంచి పిచ్చెక్కించే పర్ఫార్మెన్స్ తర్వాత ఇప్పుడు నేను ఇందాక ఏదో ఫ్లోలో ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నానమ్మా, మరీ బాడీ గార్డ్స్ ని మెయింటైన్ చేసేంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం లేదు. మీరు దయచేసి వెళ్ళొచ్చు. మీ సార్ దగ్గరికి వెళ్ళి నిల్చోండి అమ్మా. ఓహో, ఇదా మ్యాటర్. ఇప్పుడే అర్థమైంది. ఊరికి పెద్ద కాబట్టి ఆయనకి బాడీ గార్డ్స్ అనమాట. సో ఆయన స్టేజ్ మీదకి ఇప్పుడు రాబోతున్నారు కాబట్టి ముందే వచ్చి మొత్తం సెకింగ్ చేశారనమాట. సో ఇంకా పిలిచేద్దాం మరి ఆలస్యం చేయకుండా తారక్ ని ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, సత్తే
ఘాటు సత్తేనే బాగుంటుంది లేకుంటే నేనే సావాలో ఓయ్ 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 చాలా కాలం నుంచి నా కాడ పని చేస్తారు కుక్కల్లే అరిచేస్తుంటారు ఓయ్ ఓయ్ ఓ అందమైన ఓ పల్లెటూరికి సర్పంచ్ అయ్యాను 100 మందిలో వెర్రి తప్పలా వాడే ఉన్నాడు సత్తే నా బాడీ ఘాటు సత్తేనే బాగుంటుంది లేకుంటే నేనే సావాలో వస్తాడు ఎర్లీ మార్నింగ్ చేస్తాడు గుడ్ మార్నింగ్ అరే వచ్చిన వెంటనే చేస్తాడు టార్చర్ స్టార్టింగ్ ఏ టార్చర్ చెయ్యకపోతే ఓ గిల్టీ ఫీలింగ్ ఏ గుంకి బుంకి తేడా లేవంటాడు నే చెప్పిన పనినే పక్కన పెట్టి గడిపేస్తాడు ఉరికెత్తాలి వాడుంటే నా ఇంట్లో నా పరువంతా పోయింది అందరిలో ఎలకై నేనెలకై పిల్లై వాడుంటే ఉంటే సత్తై సత్తై సత్తని సత్తే నా వాడి ఘాటు సత్తేనే బాగుంటుంది లేకుంటే నేనే సావాలో ఓయ్ 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 చాలా కాలం నుంచి నా కాడ పని చేస్తారు కుక్కల్లే అరిచేస్తుంటారు ఓయ్ కష్టమైనది లోకం అది తెలుసుకున్న ఈ నిమిషం ఈ పోకిరి ఎదవా లేకుంటే బాగుండేదే ఏ కష్టం నష్టం రాకుండా లైఫ్ ఉండేదే అరే అందరి బాడీ గార్డుగా కాదే వీలు పనికొచ్చే పనిలో కాలే పెట్టి గెలిగేస్తారు వీడున్నాడంటే రోజంతా రిస్కేనా తొలగించేస్తా నా నుంచి ఏవైనా దేవుడు ఓరి దేవుడు ఇక నుంచి నేను హ్యాపీ హ్యాపీ సత్తై సత్తై సత్తనే సత్తే నా బాడీ ఘాటు సత్తేనే బాగుంటుంది లేకుంటే నేనే సావాలో ఓయ్ 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 చాలా కాలం నుంచి నా కాడ పని చేస్తారు కుక్కల్లే అరిచేస్తున్నారు ఓయ్ ఓయ్ ఓ అందమైన ఓ పల్లెటూరికి సర్పంచ్ అయ్యాను 100 మందిలో వెర్రి పప్పలా వాడే ఉన్నాడు వావ్, వండర్ఫుల్ యాక్ట్ తారక్. చాలా ఎంగేజింగ్ గా అనిపించింది. సో ఓవరాల్ గా మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో జడ్జెస్ ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి? వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిపోయారు, పార్టీ మార్చేశారా? ఓకే జడ్జెస్ పోనీ వాళ్ళు అయ్యో ఇప్పుడు స్వప్న కామెంట్ చెప్పా. ఓహో సెకింగ్ చేస్తున్నారు. తారక్, ఇప్పటి వరకు నేను చూసిన నీ పర్ఫార్మెన్సెస్ లో దిస్ వాస్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ. ఇవాళ పాట ఎంత గొప్పగా పాడుతున్నా కూడా ఆ పాట వైపు దృష్టి మరల్చకుండా చుట్టూ ఉండేవాళ్ళు మా దృష్టిని మరల్చుతున్నారంటే అది వాళ్ళ నటన పటిమకి అది నిదర్శనం. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో ప్రతి పాటకి అదే జరుగుతుంది, మొదటి పాట నుంచి ఇప్పటి వరకు కూడా. అందుకే మన ముకాబులా మాట పాట ఆట కూడుకున్నది అయింది. సరే తారక్, నీ పాట విషయానికి వస్తే ఎప్పట్లాగే బాగా పాడావు. పొరపాట్లు ఏమి లేవు కానీ అక్కడక్కడ తడబాట్లు ఉన్నాయి. పెదరాయుడు గెటప్కి నువ్వు 100కి 100 పాళ్ళు అలా సరిపోయావు, అచ్చుగుద్దినట్టు సరిపోయావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ శ్రీరామ్ గారు. హేమచంద్ర, నీ ఇన్వాల్వ్మెంట్ చాలా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ సార్. సూపర్ గా ఫ్రస్ట్రేషన్ బాగుండింది. థ్యాంక్ యూ సార్. నైస్, వండర్ఫుల్ జాబ్.
తారక్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే టీఆర్కే అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. యాక్చువల్గా మీసం ఊడిపోతుంది, అదో సగం ఫ్రస్ట్రేషన్ ఉంది. పాటకి హెల్ప్ అయింది. పెదరాయుడు అన్నాక మీసం ఉండాలి. ఆహా. ఇప్పటిదాకా పెదరాయుడిని చూశారు కదా, నౌ ప్రెజెంటింగ్ యూ చిన్నరాయుడు. సూపర్ తారక్, ఐ రియలీ లైక్ యువర్ ఇన్వాల్వ్మెంట్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారు, మీరు మీసం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నాదొక సమస్య మాత్రం మీరు సాల్వ్ చేయాలి. ఇప్పుడు ముకాబులా సెట్ లో ప్రొడక్షన్ లో నాకు రావాల్సిన ఇడ్లీని ప్రతిరోజు హేమచంద్ర తినేస్తున్నాడు. ఈ ఇడ్లీ సమస్యని మీరు తీర్చాలి. మీ తీర్పు ఏంటో మేము తెలుసుకోవాలి. తప్పకుండా. మీ ఇడ్లీ నేను తినేస్తున్నా. అవును, మీకు తెలీదా? మరి మీరేం చేశారు? నాకు ప్రతిరోజు రావాల్సిన 3 ఇడ్లీలో ఒక ఇడ్లీ నాకు సాయంత్రం మాయమైపోతుంది. రావాల్సిన సమోసాలో పైన సమోసా పిండి వదిలేసి లోపల కర్రీ దొబ్బేలే. కర్రీ ఏంటండి దొబ్బేసేది? సమోసా మొత్తం కర్రీ ఎలా తీసుకోవచ్చు కదా. చేస్తారు ప్రెసిడెంట్ గారు? అసలు అది ఛాన్స్ ఉంది? ఉందా? సమోసాని చింపి దొబ్బేసి అతకబెట్టచ్చు అని. ఈ మీసమా అదేమన్నా గంబెట్టి అతికించడానికి? అప్పిషేయం నిజంగా కూర కొట్టేస్తున్నాను మరి దారుణంగా. రండి మీరు ఇక్కడికి తెలుసుకుందాం. నేను ఈరోజు రావటం కాదండి, మీరు కూర కొట్టేయటం ఏంటి అసలు? మీ పెతాపమో నా పెతాపమో తెలిసిపోతుంది. అనుకుంటూ ప్రతాపం ఏంటి? ప్రతాపము బోన్ లోకి ఎక్కి మాట్లాడమని చెప్పి. సరే మంజు, ఈ దాని నుంచి ఇడ్లీ పోయింది కదా. అవును. పొద్దున్న ఆ దాని నుంచి సగం దోశ తినేసి పంపించాడు. అయితే రండి స్వప్న, మీరు నేను. నా చెట్టి ఎవరు కొట్టేశారు? ఇప్పుడు అర్థమైంది అసలు ఎవరు తిన్నారని చెప్పి. అబ్బా ఓహో. మీరు నేను ఓ టీము, మీరు రండి. ఇప్పుడు హేమచంద్రనో మనమో తేల్చుకుందాం. ప్రెసిడెంట్ గారు ఎదురుకుండా తేల్చుకుందాం రండి. రండి. బ్రతుకు ఇడ్లీ బండికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వాళ్ళ బాధలు మనకు చెప్పుకోవడానికి మన ముందుకు వస్తున్నారు ముకాబలా అనే ప్యారడీ షో నుంచి మంజుష అండ్ స్వప్న గారు. అమ్మా రండమ్మా, మీ ఇడ్లీకి నేను గ్యారంటీ. నమస్కారం అమ్మా. ముందుగా మా షోకి వచ్చిన వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ ముకాబలా గీత మీద ప్రమాణం చేయాలి. ముకాబులా గీత మీద ప్రమాణం చేసి నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను చెప్పనని, నిజాన్ని నిజంగానే, అబద్ధాన్ని అబద్ధంగానే చెప్తానని ప్రమాణం చేస్తున్నాను. మీరు చెప్పింది ఏం అర్థం అవ్వలేదు, మళ్ళీ రికార్డ్ ఉంటాను. గీత మీద ప్రమాణం చేసి అచ్చు మంజుష చెప్పినట్టే నేను కూడా చెప్తున్నాను. సేమ్ పించ్. ఈ సమస్యను చెప్పండి అమ్మా. పగలనక రాత్రనక కష్టపడుతూ తెల్లవారుజామునే లేచి 1.5 గంట ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి రోజంతా ఎనర్జీని పంచి నేను ఎనర్జెటిక్ గా ఉంటూ ముకాబులా షోని ఇంత సక్సెస్ఫుల్ గా యాంకరింగ్ చేస్తున్న నన్ను ఎలా మోసం చేయాలనిపిస్తుందండి హేమచంద్రకి? ఒక్క ఇడ్లీ అలా దొబ్బేస్తారా అండి? మీకేం చేశాడండి? నన్ను మోసం చేయాలని చెప్పి ఎలా అనిపిస్తుంది ఎవరికైనా? చాలా పెద్ద నేరమే చేశాడమ్మా. ఇచ్చేదే ఒక్క దోశ, అందులో సగం స్వాహ. అది కూడా గట్టిగా ఉంటుందని విన్నాను. ఈ సైడ్ పన్ను ఊడిపోయిందండి. హేమచంద్రతో మాట్లాడాలి. పెట్టే ఆ ఫుడ్ అయినా మమ్మల్ని ఫుల్ గా తిననివ్వాలి కదా. ఓకే, మంజుష గారు, స్వప్న గారు వాదన మనం విన్నాం. మనం ఇప్పుడు హేమచంద్ర గారి వాదన విందాం. ఈ బిస్కెట్ చూసారా? రాగానే ఫుడ్ మీద 1 2 కనబడింది 3 4 ఆయనకి. 5 మీరు వెళ్ళే లోపు అందులో సగం మాయమైపోతుంది. ఇందాక మీరు అది తీసుకున్నట్టు వెళ్ళారు కదా, బ్రేక్ ఇచ్చారు కదా, ఆ బ్రేక్ లో సగం కొరికారు మంజుష. నేను ఇక్కడ ప్రమాణం చేస్తుంటే అక్కడ ఎవరు కొరుకుతారు? దీన్ని బట్టి అర్థమైందా చిటికలో ఇడ్లీలు దోశలు ఎలా మాయమైపోతున్నాయో మీకు? ఇక్కడ సాక్ష్యం బ్రేక్ అని చెప్పారండి, మీరు వినలేదు బ్రేక్ అని. ఇట్లా చెవు మూసుకుపోయింది. మీరు ఆపండి మీరు ఆపండి. వరకు చెప్పారు కదా, ఇప్పుడు ఆయన వాదన వింటాం. హేమచంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. పొద్దున్న పెట్టిన టిఫిన్లో ఇడ్లీలు దోశలు వాళ్ళకి తెలియకుండా మీరు తింటున్నారంట. మీరు వాళ్ళు మోసం చేశారంట. చట్నీ నేను కొట్టేసని చెప్పి తెలుసుకోకుండా చెప్తున్నాడు. పొద్దున మంజుషకి ఫేస్ లో గ్లో తగ్గిందని ఫేస్ ప్యాక్ గా పెట్టుకుంది చట్నీ తీసుకుని. అడగండి.
స్వప్న మన ఇద్దరు ఒక టీం ఇక్కడ, నువ్వు మర్చిపోతున్నారు. చట్నీ మీరు ఫేస్ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నావు కదా. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? చట్నీ ఎవరు కొట్టేశారు? యు వాంట్ చట్నీ ఫేస్ ప్యాక్? యు వాంట్ చట్నీ ఫేస్ ఓకే ప్యాక్? ఓకే మంజుష గారు, ఇడ్లీలు ఐ దోశలు డోంట్ వాంట్ టు ఉన్నప్పుడే టాక్ టు చట్నీ ఫేసెస్. ఎవరో ఇడ్లీలు ఒకరు నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నాను ఇక్కడ, మీరే ఓకే. అడ్డొస్తున్నారు. Continue. ఇడ్లీలు దోశలు ఉన్నప్పుడే చట్నీ అవసరం అవుతుంది. మా ఇడ్లీ దోశలే తినేస్తున్నప్పుడు మాకు చట్నీ ఎందుకండి? ఫేస్ ప్యాక్ అని చెప్పారు కదా ఆవిడే. ఆవిడ ఫేషియల్ ప్యాక్ ని చట్నీ ప్యాక్ మళ్ళీ పాయింట్ అనుకుంటున్నారు. అంటావంటే ఏం పెద్ద రాయుడు నువ్వు? క్లియర్ గా ఉంది కదా అక్కడ ఆవిడ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నారని. వినిపిస్తలేదా ఏంది? ఏం మాట్లాడుతున్నారండి? చట్నీ ఫేస్ ప్యాక్ ఎవరైనా పెట్టుకుంటారా? ఆవిడ మామూలు ఇప్పుడు ఫేషియల్ ప్యాక్ చూసి అమ్మాయి చట్నీ ఫేస్ ప్యాక్ మరి ఆవిడ ఎందుకు చెప్పారండి? డిసైడ్ అయిపోతారా? ఆవిడ ఎందుకు ఏం చెప్పారండి? మాట్లాడుతున్నారు మీరు? ఆవిడ చెప్పారు. ఆవిడ దోశ గురించి ఆవిడ మర్చిపోయారేమో, నా ఇడ్లీ గురించి నేను మర్చిపోను. ఆవిడ చెప్పారు మీరు ఫేస్ ప్యాక్ పెట్టుకున్నారు, ఇవాళ గ్లో కూడా ఈ రోజు గ్లో ఇడ్లీ కూడా చట్నీ బాగుంది. తేలిపోవాల్సిందే. ఇడ్లీ ఆ చట్నీ నా కాదు, దోశ ఫేస్ సంగతి ప్యాక్ ఏంటి? కాదా? నా ఇడ్లీ నాకు కావాలి. ఈ- నా దోశ సంగతి ఏమిటి? ఫేస్ ప్యాక్ పెట్టుకున్నారు. ఆపండి. Where is my మీరు దోశ? ఫేస్ ప్యాక్ పెట్టుకున్నారు, మీరు చూసారా? ఆవిడ చెప్పారు. ఆవిడ చెప్తే ఆవిడ దోశ ఆవిడకి ఇవ్వండి. నా దోశ నేను ఆవిడ ఎక్కడ ఉంది? నమ్ముతాను. అన్న, Where is my దోశ? ఎందుకంటే Please, she has a please. beautiful voice. Oh my God. స్వప్న ప్లీజ్. ఆ మిగిలిన సగం దోశ నువ్వే తీసుకో. She has a beautiful voice. తీసుకో. మీరు చట్నీ ఫేస్ ఇంకో ప్యాక్ దోశ కూడా పెట్టుకున్నారు. వేస్తా, తీసుకో. ఈ గొడవ నేను తీర్చలేను. ఈ సృష్టికర్త ఆగే మీరు చట్నీ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నారు, లేదు, ఆవిడ చెప్పారు. గ్లో ఉంది కదా మా ఫేస్ లో. మీరు ఫిక్స్ అయిపోయింది. మీరు That's your ప్రోడక్ట్ లో అలాగా నిగనగలాడుతాను కదా. పెదరాయుడు, మా కూర్చోండి. చెప్పు. మా కూర్చోండి, హెల్మెట్ అవుతారు మీరు, కూర్చోండి. ఇందులో ఎలిమినేషన్ కూడా ఉందా? అక్కడ చూడండి ఎంత గ్లో ఉందో చూడండి. ఆల్రెడీ లైటింగ్ అయిపోయినా. ఇది గ్లో కాదండి, నీరసం. మీరు ఇడ్లీలు దొంగతనం That is చేసి glow. చేసి మా మనిషి గారు నీరసంతో వచ్చిన. ఒక్క నిమిషం. మధ్యాహ్నం పూట స్నాక్స్ లో సమోసాలో ఉండే కూర ఎవరు కొట్టేశారు? ఈ గొడవ నేను చిక్కుముడి విప్పలేను కాబట్టి మన కౌన్సిలర్, ప్రపంచానికి సృష్టికర్త, దిశానిర్దేశ శ్రీ 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 అనంత్ శ్రీరామ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా మర్యాదపూర్వకంగా కోరుకుంటున్నాను. సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు హే మాటలు వాడడు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు జనమే నేను నేనే జనమ. సార్ అది మంజుష క్రీమ్ నాకేసి పెట్టిన బిస్కెట్ సార్. సార్ మీరు ఇలా రాగానే చేతులు పట్టుకుంటే ఇడ్లీకి చట్నీకి వాసనలు ఏమైనా చూస్తున్నారు అనుకున్నాను సార్. అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద ఉన్నప్పుడు ఆయన మాట్లాడినివ్వండి. ఆయన నన్ను కూర్చోమని లేదు, నేను అందుకనే కూర్చోలేదు. ఆయన రెస్పెక్ట్, బిస్కెట్ నవ్వుతున్నారు. గివ్ హిమ్ సమ్ టైం. ప్లీజ్ గివ్ హిమ్ రెస్పెక్ట్. కాకా పట్టినంత మాత్రాన తీర్పు అనుకూలంగా రాదు నాయన. కూర్చో. అదే మిమ్మల్ని అంటున్నాను. ఇచ్చినంత మాత్రాన కూడా అనుకూలంగా రాదు. నువ్వు పర్వాలేదు పర్వాలేదు అన్న శ్రీరామ్ గారు, సార్, నేను అన్యాయం కూర్చోవచ్చా జరిగింది లేదా? ఇక్కడ. కూర్చోనైనా నాకన్నా ఎవడైనా హైట్ ఉంటే నాకు చిరాకు. ఏయ్, మీరేం చేస్తారు? అందరు కింద కూర్చోండి. నేను మాట్లాడుతున్నప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి. నేను అడుగుతున్నప్పుడు అడిగిన తర్వాత మీ నోరు మాత్రమే పనిచేయాలి. కాదని ఏది పని చేసినా పంజాగొట్ట నిమిషకు పార్సిల్ వెళ్ళిపోతారు. ముందుగా ఆడవారికి అగ్రపీఠం ఇవ్వాలి కాబట్టి అమ్మ మంజుష లేచి నిలబడి నీ సమస్యని నిలకడగా చెప్పు. అనంత్ శ్రీరామ్ గారు, ప్రతిరోజు నా క్యారవాన్కి ఒక ప్లేట్లో 3 ఇడ్లీలు వస్తూ ఉండేవండి. కొన్నాళ్లుగా గమనిస్తున్నాను 2 మాత్రమే వస్తున్నాయి. ఏమైందా అని ఆరాధిస్తే 2 ఇడ్లీలకి కారణం 1 ఇడ్లీ హేమచంద్ర దారిలోనే తినేస్తున్నారు అనేది. ఇంత క్లియర్గా తెలిసిన తర్వాత అతను చేసేది మోసం, అన్యాయం అవుతుందా కాదా మీరే చెప్పాలి. అతనే తినేస్తున్నాడు అనడానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? ఆ ప్లేట్ ఇడ్లీ ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళందరూ సాక్షులుగా నేను ఇప్పుడు ప్రవేశపెట్టగలుగుతాను. మీరు కూర్చోవచ్చు. అమ్మ స్వప్న, అనంత్ గారు, ప్రతిరోజు నేను కూడా ఆశగా దోశ తింటూ ఉంటా. నాకు సగం దోశ మాత్రమే వచ్చింది. ఆ మిగిలిన సగం హేమచంద్ర తిండాన్ని అనడానికి నా దగ్గర బలమైన సాక్ష్యాలు, ఆధారాలు మరియు ఇంకా చాలా ఉన్నాయి. అన్ని నేను కోరినప్పుడు చూపెడతారు కానీ కూర్చోండి. హేమచంద్ర, మంజుష ఫేస్ లో గ్లో చూడండి సార్. నా ఫేస్ లో గ్లో ప్లేస్ కాదు ఫేస్. ఫేస్ లో గ్లో చూడండి సార్. ఇందాక స్వప్న గారు చెప్పారు, నాకు ఎప్పుడు నేను సాంబార్ ఇడ్లీ అడుగుతా, వాళ్ళు పాపం కప్పులో తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొని జస్ట్ డోర్ బయట అలా పెట్టేంత వరకు సాంబార్ ఉంటుంది. ఆపరా ఆపరా ఆపరా! అంతకు మించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా నీ వంటిలు తగలెట్టేస్తా.
బాయ్ ఏం తెలుసు నీకు ఇడ్లీ అంటే? హా అన్నదాత అహోరాష్ట్రాలు కష్టపడి అన్నదాత అహోరాష్ట్రాలు కష్టపడి అన్నదాత అహోరాష్ట్రాలు కష్టపడి అన్నదాత అహోరాష్ట్రాలు కష్టపడి తర్వాత ఏంటి? తర్వాత ఏంటో నీకు తెలీదా? నేను చెబుతా. అన్నదాత అహోరాత్రాలు కష్టపడి కండలు కరిగించి మినపప్పును పండించి ఆడకూతురుకిస్తే ఆ ఆడకూతురు రుబ్బురోల్లో రుబ్బి రుబ్బి మధ్యలో తన చెమటను కలిపి ఆ పిండిని నలగొట్టి దానికి ఇడ్లీ నూక కలిపి దాన్ని కుక్కర్లో పెట్టి ఆవిరిలో ఉడికించగా పైకొచ్చిన అందమైన ఆహార పదార్థమేరా ఇడ్లీ అంటే. ఈ సమస్య అంతా తీరాలంటే చెప్పండి. ముందు సాక్షుల్ని ప్రవేశపెట్టండి. కాల్ ఐసే కాల్ ప్రొడక్షన్ బాయ్స్ హియర్. అమ్మా నీ పేరు? నా పేరు అనుదీప్ సార్. వయసు? 24. లింగం? పురుష. నువ్వేనా పిండి రుబ్బింది? లేదు సార్. నువ్వేనా కుక్కర్లో వేసింది? లేదు సార్. నువ్వేనా అందరికి పంచి పెడుతుంది? అవును సార్. దారిలో ఏం జరిగింది? అన్ని హేమచంద్ర గారి గదిలోకే వెళ్తున్నాయి, ఎవరి గదిలోకి వెళ్ళట్లేదు. ఫస్ట్ తనకి దేవునికి నైవేద్యం పెట్టినట్టు తనకి పెట్టేసి తర్వాత మిగతా అందరి దగ్గరికి వెళ్తున్నాయని తెలిసింది. అది హేమచంద్ర ప్రతి ఒక్కరికి ఒక్కో స్పెషాలిటీ ఉంది. హేమచంద్రే తిన్నాడని నీ గట్టి నమ్మకమా? అతను ఒకటే అని కాదు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురికి ఒక్కొక్క స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ వాళ్ళ దగ్గరనే మిస్ అవుతున్నాయి. ఉదయం ఇడ్లీ సంగతి చెప్పావు, సాయంత్రం సమోసా సంగతి ఏంటి? సమోసా ఒకరికి ఇష్టం, దాంట్లో ఉన్న లోపల కర్రీ ఇంకొకరికి ఇష్టం. సమోసా అలా కూర వెళ్ళిపోయిన తర్వాత కూడా గుల్లగా సమోసా లాగానే ఉంటుందా? పిప్పి అయిపోతుందా? పొడి అయిపోతుందా? నో, అలాగే ఉంటుంది. అలాగే ఉంటుందంటే ఆ విద్య ఈ ప్రపంచంలో ఏనుగు ఒక్కదానికే ఉంది. ఏనుగే మేడి పండులో గుజ్జంతా తిని పండును పండులా కనపడేలా చేస్తుంది. ఏనుగు ఎవరెక్కడ? అదే మంజుష. వెలగ పండులో గుజ్జు తినడానికి నేను ఏనుగుని కాదండి. దీన్ని బట్టి నేను ఒక తీర్పు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. కూటికి గతిలేని రామచంద్రకైనా కోట్లకు పడగెట్టిన హేమచంద్రకైనా ఆకలేసినప్పుడు అది ఆకలే. ఆకలిని మించిన బాధ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఆకలి ఎవరికేస్తే వాళ్ళు లాక్కుని తినే హక్కు ఈ క్షణం నుంచి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను. ఇదే నా తీర్పు. చీకటి చీల్చే చెగువేరా వీడు, శక్తి సముద్రుడు, శత్రు దుర్భేద్యుడు, కన్నై పేలే కాంతి తత్వం వీడు. అయ్యా, ఈ తీర్పు అయిన తర్వాత శిక్ష పడాల్సింది ఒకళ్ళకి. ఆ ముద్దాయి ఈ సర్పంచి. అయ్యా మీరు దేవుళ్ళయ్యా. నేను దేవుణ్ణో దెయ్యాన్నో తర్వాత తేలుద్దాం. బాగు ఏమయ్యా, పక్క వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లు నువ్వు అమ్ముకుంటే కాసులు కురుస్తాయని అందరి సమయాల్ని వృధా చేసి ఇలా టీవీల్లోకి వచ్చి వాళ్ళ ఏడుపులతో వ్యాపారం చేస్తావా? నీకేమాత్రమైన ఇంగిత జ్ఞానం ఉందా? ఏమిటయ్యా ఈ వ్యాపారం? కన్నీళ్లతో కాదయ్యా చేయాల్సింది వ్యాపారం. కట్టెలతో చేసుకో, పూలతో చేసుకో. ఇంకొక్కసారి టీవీలో ఇలాంటి వ్యాపారం ఎవ్వారం కనిపించిందో నీ సర్పంచ్ పోస్ట్ ఓడపేకమని ముఖ్యమంత్రి గారికి సిఫార్సు చేస్తాను. సార్ మీరు అంత మంచి తీర్పు ఇచ్చాక మిమ్మల్ని నా గుండెల్లో కాదు సార్, నా నడుం మీద పెట్టి తీర్చుకోవాలనుకుంటున్నాను. రండి సార్. ఇలా ముగిసింది మన బతుకు ఇడ్లీ బండి. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ స్వప్నాస్ టీమ్ బై వరప్రసాద్. వరప్రసాద్ యాక్చువల్లీ దొంగ గెటప్ లో రాబోతున్నాడు. దొంగగా దొంగతనం గురించి ఏదో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాడంట. మరవేంటో తెలుసుకుందామా? లెట్స్ వెల్కమ్ వరప్రసాద్ ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. పెద్ద కేడి స్పాట్ జోరి గిరి చీకట్లో కింగు మారి వందల్లో లేడు మారి ఎదవల్లో పెద్ద ఎదవా ఆడేవారి బాబు కేడి నువ్వు ఆబ్బరా పుట్టుకతో నువ్వు తోపురా ఓరే దొంగ నువ్వు సూపర్ హే అయ్య బాబు పెద్ద కేడి
बॉर्डर से चोरी चोरी गिर गिर దారిని పోయే ప్రతి వాడిని తుమ్మేస్తుంటాడు ఎదుడొచ్చి నోడి ఇల్లు వాకిలి దోచేస్తుంటాడు పోలీసు వస్తే చిక్కల్లోనే మాయామవుతాడు జంతర్ మంత్ర రాత్రి అయితే కొంపై కొల్లేరు మన ఎయిడ్స్ రాజా పుట్టినరోజే నువ్వే పుట్టావే పోలీస్ స్టేషన్ ఎంకాల వీధిలో నువ్వే ఉంటావులే నీకు బాకీ ఇస్తే ముందు చూడాలే బేటైపోయే నీ పేరంటేనే దేశమంతా భయపడుతున్నారే అరే షాపుల్లోకి కొంటాకెళ్ళి కొట్టేస్తున్నావే ఇట్ట షేక్ హ్యాండ్ ఇస్తే అంబానీనే దోచేస్తుంటావే బాబు కేడి నువ్వు అబ్బరా పుట్టుకతో నువ్వు తోపురా ఒరే దొంగ నువ్వు బొమ్మరా చొక్క నీ చుట్టూరా చక్కర్లేస్తుంది కోరోరి కేడి గోడల్లోకి లేపేస్తుంటావు నువ్వు ఈ కన్నే లక్ష్మీదేవికి తేడైపోతుంది అవడం ఒక సీఎం పిఎం తేడా లేనేది దొంగన్నాక దొరికేయడం చాలా మామూలే చిర్రాకొచ్చి పాకిస్తాన్కి పంపించేశారు ఓరి కేడి నువ్వు మారవ్వ అక్కడికి వెళ్ళినా నువ్వు మారవ్వ అరే దొంగ నువ్వు కత్తె దేశాలన్నీ నీ టార్చర్ చూసి భయపడతాయి అదే మరి నిన్ను కంటికి రెప్పలు చూస్తుంటే నిన్ను మాత్రం వదిలే సమస్య లేదు అసలే దొంగన్నాక దొరికాడంటే దూరే తీర్చాలి ఏదోడు చేసి వేరే దేశం నిన్నే పంపాలి అరే చీకటి రాని దేశం నిన్ను పంపిస్తున్నారు బాబు కేడి నువ్వు అవుట్టురా గుట్టుగాతో నువ్వు పట్టురా అరే దొంగ నువ్వు క్లోజ్ హే అయ్ బాబు పెద్ద కేడి అయ్ బాబు పెద్ద కేడి స్పాటర్ దే చోరీ చోరీ గిరి గిరి 25 అయినా పావలా అయినా ప్యాలెస్ అయినా పుల్లట్టైనా డబ్బులు కట్టా పోపులు పెట్టే ఆడి కారు ఆకైచారు దూడ బేడ బంగ్లా మేడ అన్నవరం ప్రసాదం దేన్ని వదలడు దొంగ గెటప్ లో వీళ్ళు ఎంత న్యాచురల్ గా ఉన్నారో నిజంగానే ఇక్కడ సెట్ మొత్తం దొంగతనం చేసేసినంత బిల్డప్ ఇచ్చారు వెరీ న్యాచురల్ బాగుంది పర్ఫార్మెన్స్ సూపర్ చూద్దాం మరి వరప్రసాద్ చిన్న క్వశ్చన్ సార్ ఒరిజినల్ సాంగ్ ఉంది చూడు సార్ ఒరిజినల్ సాంగ్ లో స్టోరీ ఏంటి అంటే అది దొంగతనం చేయడం ఇప్పుడు ఇది దొంగతనం చేయడం సార్ ప్యారడీ సాంగ్ ఇంతవరకు ఎలా వస్తుంటుందంటే ఒక సాంగ్ తీసుకొని ఆ సాంగ్ కాన్సెప్ట్ కాకుండా వేరే సాంగ్ కాన్సెప్ట్ ఏదో తీసుకొని చేస్తుంటారు కదా కరెక్ట్ సార్ ఇది ఎలా అనిపించింది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఒరిజినల్ లిరిక్స్ సేమ్ కాన్సెప్ట్ లోనే వేరే లిరిక్స్ పెట్టి పాడినట్టు అనిపించింది సార్ ర్యాప్ వాయిస్ అంటే సింగింగ్ ఇందులో తక్కువ ఉంది మోర్ ఆఫ్ ర్యాప్ ఓన్లీ ఆబ్వియస్లీ యూ మెయింటైన్ ద బేస్ ఇన్ ద వాయిస్ బట్ కాన్సెప్చువల్ గా అంటే ఇది ఒరిజినల్ సాంగ్ యాజ్ ఇట్ ఈస్ లాగా కూడా తీసుకోవచ్చు సో హౌ రైట్ ఇస్ ఇట్ ఐ డోంట్ నో వరప్రసాద్ మెంటర్ గా స్వప్న ఏమంటారో చూద్దాం. వరప్రసాద్ ఈ పాటకున్న స్కోప్ లో నువ్వు బాగానే పాడావు, కోరస్లు ఘోరస్ అయిపోయింది అది. శృతి చెప్పాను కదా ఇంకేదో అయింది అది. వరప్రసాద్ పర్ఫార్మెన్స్ వరకు చాలా బాగుంది. ఫైనల్ డెసిషన్ విల్ బి బై అవర్ మెయిన్ జడ్జ్ అనంత్ శ్రీరామ్ గారు కాబట్టి వాట్ హీ సేస్ ఇస్ ద ఫైనల్ థింగ్. అనంత్ శ్రీరామ్ గారు ఏమంటారు విందాం. పాట విషయంలో దొంగ దెబ్బ కొట్టు, ఉన్న పాటనే మళ్ళీ మార్చి వస్తువులు మార్చి రాసావు. అయితే దానికి 50 నుంచి 70% ప్యారడీ లక్షణాలు ఇవ్వచ్చు, ఎందుకంటే మొత్తం అంతా మార్చారు కాబట్టి. పాట విషయానికి వస్తే నీ బేస్ హేమచంద్ర బేస్ ఎంత అందంగా వినిపించిందో ఆ పాటలో అంత అందంగానే ఉంది. హైస్ లో కూడా బాగుంది నీ వాయిస్. ఈ పాట వరకు నీలో ఉన్న గాయకుడు ఎక్కువ న్యాయం చేశాడు. వరప్రసాద్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే విఆర్డి అని టైప్ చేసి
సోమవారం రాత్రి లోపల 800-847-377 వాట్సాప్ చేయండి. దూడ బేడ బంగ్లా మేడ అన్నవరం ప్రసాదం దేన్ని వదలడు. అది వరప్రసాద్, నీ సింగింగ్ వైజ్ అయితే మంచి కామెంట్స్, మంచి మార్కులు వచ్చాయి. కాకపోతే దొంగతనాన్ని మాత్రం కొంచెం కొత్తగా చేయమంటున్నారు. నెక్స్ట్ టైం అది ప్రాక్టీస్ చేయి, ట్రై చేయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు హేమచంద్ర టీం నుంచి వచ్చేస్తున్నాడు ఆదిత్య. రికవరీ ఏజెంట్ గా వస్తున్నాడు అనమాట. సో రికవరీ ఏజెంట్ కి ఉండే కష్టాలు చెప్తున్నాడా లేదా వాళ్ళ వల్ల మనకు ఉండే కష్టాలు చెప్తున్నాడా చూసేద్దామా మరి. లెట్స్ వెల్కమ్ ఆదిత్య ఫ్రమ్ హేమచంద్ర టీం. Rhythm of life. Low decoration mixed with attitude, fits for bread and butter. Suryapeda, Sulurpeda, Rajampeda, Peda rap. Peda rap. Peda rap. Peda rap. ఎవడైనా అంతే, ఇప్పుడేంటి అప్పుడేంటి పైసా వసూలే. కలెక్ట్ చేద్దామే డబ్బులు, కలెక్ట్ చేద్దామే, కమిషన్ ఇంకొంచెం పెంచుకుందామే. లెట్స్ రైజ్ అండ్ చేజ్, ఇక నీదే ఛాన్స్, నీ చేతిలో అన్ని ఉన్నవిరా. లోన్ లోన్ చిట్ ఫండ్ వేటాడుదాం, ముందు ఎవరు ముందు ఎవరు ముందు 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 ముందు. పేడు ర్యాప్, పేడు ర్యాప్, పేడు ర్యాప్, పేడు ర్యాప్, పేడు ర్యాప్. రహీం బేటే రామయ్య సేటే, రాహుల్ కొట్టే రాబర్ట్ టిట్టే. రహీం బేటే రామయ్య సేటే, రాహుల్ కొట్టే రాబర్ట్ టిట్టే. హే ఉరుకులేంటి పరుగులేంటి లిఫ్ట్ వన్ కాల్, వినయ్య కస్టమర్ సాట్ సోలో ఫిల్. బాకి తీర్చవోయ్ మొండి బాకి తీర్చవోయ్, తీర్చేసి నా లైఫ్ ఉద్ధరించవోయ్. అరే ఈఎంఐస్ ఉన్నదే ఫర్ యూరా, టైం టు టైం కట్టేసుకో బాధేమ్రా. అడిగింది అడిగేది ఇంతే, రోజు మారే రోజు మారే రోజు రోజు తీరు మారే. పేరుడా 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 పేరుడా. టార్గెట్ అమౌంట్ రికవరీ ఎంక్వైరీలు, డబ్బులు డిపాజిట్లు, నగలు, తాకట్టులెన్నో బిల్లులు, పెండింగులు క్లియర్ చేసే టాస్కులకు తిరిగి తిరిగి మెట్రో స్లమ్ములన్నీ తిరిగి. ఒక్కరితో ఇద్దరితో మాడు పగలగొట్టి పావల అర్థ ఆస్తి జప్తు చేసి. ఒక్కరితో ఇద్దరితో మాడు పగలగొట్టి పావల అర్థ ఆస్తి జప్తు చేసి. ముల్లె మూట వేలంలో పెట్టి పొద్దు మాపు మొత్తుకున్న ఒక్కడైనా చాలలేదు. హనుమానువే హనుమానువే ఫైనాన్స్ ఇదిగో, హనుమానువే 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 ఫైనాన్స్ ఇదిగో, హనుమానువే. సూర్యాపేట సూలూరుపేట రాజంపేట పేట ర్యాప్, సూర్యాపేట సూలూరుపేట రాజంపేట పేట ర్యాప్. రహీం బేటే రామయ్య సేటే, రాహుల్ కొట్టే రాబర్ట్ టిట్టే. రహీం బేటే రామయ్య సేటే, రాహుల్ కొట్టే రాబర్ట్ టిట్టే. సాలరీ ఇన్సెంటివ్ టీఏడిఏ ఎన్ని ఉన్న స్కూటర్ రెంటింటి వైఫ్ ఇంకా పోరెట్టు సిగ్గు మొహమాటం లేక ఇంక పోతా. ఫైల్స్ బ్యాగ్ లంచ్ బాక్స్ చంకనెట్టి తిరుగుతా. అదరను బెదరను పిల్లిపాల పంతం, సుల్తాను పెహల్వాను కూలీ రోజువారి షావుకారు స్కూలు సార్ కష్టజీవి మోతుబై అసలు కొసరు వడా పైసా ఆల్ డెట్స్ ఫుల్ క్లియర్. పేడు ర్యాప్ పేడు ర్యాప్ పేడు ర్యాప్ పేడు ర్యాప్ పేడు ర్యాప్. పచ్చికుం 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 పేడు ర్యాప్, పచ్చికుం 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 పేడు ర్యాప్, పచ్చికుం 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 పేడు ర్యాప్, పచ్చికుం
ఆదిత్య సూపర్, థ్యాంక్ యూ. బ్రెత్ టేకింగ్ పర్ఫార్మెన్స్ అనిపించింది. అస్సలు మేము ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను గొంతు ఎత్తిన దగ్గర నుంచి. సో ఫస్ట్ స్వప్న, ఆదిత్యస్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఎంత కాన్ఫిడెంట్ గా పాడా అసలు. ఈ పాట కంటే ర్యాప్ ఎక్కువ. ర్యాప్ ఇస్ అంత ఈజీ కాదు. నీకు బాగా యాటిట్యూడ్ నీ బాడీలో మొత్తం ఉండాలి ర్యాప్, లేకపోతే రాదు. ఉందా లేదా బాడీలో? ఎరగదీస్తావు. థ్యాంక్ యూ. అదరగొట్టు సార్. సో హేమచంద్ర, బాలీవుడ్ లో ర్యాప్ ఆర్టిస్ట్ హనీ సింగ్, ఇక్కడ ముకాబులాలో ఆదిత్య సింగ్. ర్యాప్ అనేది చాలా సింపుల్ గా కనిపిస్తుంది కానీ టు మెయింటైన్ ఇన్ ద టెంపో ఎవ్రీ వర్డ్ షుడ్ ఫాలో ఆన్ ద బీట్ అండ్ ఆ యాటిట్యూడ్, ఫస్ట్ మెయిన్ యాటిట్యూడ్ సూపర్. నాకైతే 100% ఇంప్రెస్డ్. సూపర్ ఆదిత్య. ఓకే, సో మన మెయిన్ జడ్జ్ అనంత్ శ్రీరామ్ గారు, మీకు ఎలా అనిపించింది? నీలో ఇంత గొప్ప ర్యాపిస్ట్ ఉన్నాడని నేను అనుకోలేదు. నేను ఒక్కోసారి ఊహించిన దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా, ఇలా నీ నోటి నుంచి నీ గొంతులోంచి ర్యాప్ వినడం నేను ఒక ఊహించని ఒక అందమైన మధురమైన ఎదురు దెబ్బ అనమాట. ఆదిత్య పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ADY అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఇంకా వెళ్ళొచ్చు. ఓకే. సో బాసుల్లో రకరకాలు ఉంటారు, కానీ ఎక్కడైనా బాస్ అండ్ ఎంప్లాయ్ రిలేషన్ మాత్రం, అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ బాస్ అండ్ ఎంప్లాయ్ అని చెప్పాల్సి వస్తుంది అనమాట. అంత మంచి రిలేషన్ ఉంటుంది. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, సెటైర్లు వేసుకుంటారు, నిక్ నేమ్స్ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఒక బాస్ వచ్చేస్తున్నాడండి, కొంచెం చాదస్తపు బాస్ అన్నమాట. ఆ చాదస్తపు బాస్ తో మన లావణ్య ఎలా వేగుతోందో ఇప్పుడు చూసిద్దాం. మరి లెట్స్ వెల్కమ్ లావణ్య ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. లైను ముంచుకొచ్చే ఓరినాయనో, టార్గెటింగ్ రీచ్ కాలే ఎట్టి చెయ్యను. బాస్ వస్తారా, బాస్ వస్తారా, ఫైల్స్ ఏవో తెమ్మనంటే ఏమి చూపను, ఫాల్స్ అన్ని తేలకుండా ఎట్ట దాచను. బడుగు జీవికే తగిలిను సెగ, పసవన్నలా తోలలు పలిగా, నీ సేవ మోక్ష గీత తరచి చూడగా తుజుకో బందీ హువా. బాస్ వస్తారా, రత్తా రత్తా రత్తారే, బోనస్లే ఇస్తారా, రత్తా రత్తారే. బాస్ వస్తారా, రత్తా రత్తా రత్తారే, బోనస్లే ఇస్తారా, రత్తా రత్తారే. మదిరే మోసం సాయి వీక్లీ హబ్స్, హీరో మంత్లీ లీవ్స్, హీరో డైలీ హైక్, ఇస్తారే. బస్సు పలుకే ఆర్డర్ అనుకో, ఏది ఇచ్చిన పరకు లేదు చూసుకో. స్ట్రెస్ ఎక్కువైతే విడిచిపో, ఇది మంచికో లేక చెడుకో. జాబు ఊడకుండా చెవి నోరు మూసుకో, అమ్మ వాదనలు లోతు ఎంతో తెలుసుకో. మన జీవితంకి ఒక ఆసరా, బాసు మూడు తెలిసి మసులు కోరా. వాడు
नीके पहारा हुए को दोबारा जरा काम पे यारा बॉस వస్తారా రత్తా 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 రే బోనస్ లే ఇస్తారా రత్తా రత్తా రే బాస్ వస్తారా రత్తా 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 రే బోనస్ లే ఇస్తారా రత్తా రత్తా రే మాకిరే మోస్ మాపినే మోస్ సాయి ai ai మోస్ तेरे మోస్ తోరే బాయ్ జాహే సారే బాయ్ సాహే ఆ బాస్ వస్తారా రత్తా 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 రే బోనస్ లే ఇస్తారా రత్తా రత్తా రే సరే అయితే మీ బాస్ గురించి మీరు చెప్పారు, ఆ చాదస్తం ఏంటో మేము చూసాం. మరి మన బాస్ ఏమంటారో చూద్దాము. బాస్లు, సో ఫస్ట్ హేమచంద్ర బాస్ మీరేమంటారు? లావణ్య, నైస్ పర్ఫార్మెన్స్. ఓవరాల్ సాంగ్ అంతా స్టేబుల్ గా వెళ్తుండింది. ఎండింగ్ పల్లవిలో ఒక్కటే షివర్ వచ్చింది బాగా వాయిస్ ఎందుకో. అండ్ ఫస్ట్ బీజం చరణం, ఇది మన కోరస్ వస్తుంది కదా, రావే రావే టెంపో అక్కడ ఒక చోట, ఈ రెండు పోర్షన్స్ మినహా ఐ గెస్ రెస్ట్ ఆల్ ఇట్ వాస్ ఫైన్. ఓకే, స్వప్న బాస్. పాడడం వరకు లావణ్య చాలా బాగా పాడావు. గమకాలు సంగతులు కరెక్ట్ ల్యాండ్ అయ్యాయి. పర్ఫార్మెన్స్ అంతా ఎరగదీస్తారు, ముగ్గురు కలిసి జీవించేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో దాట్ వాజ్ అవర్ లేడీ బాస్. ఇప్పుడు మన మెయిన్ బాస్ దగ్గరికి వెళ్ళిపోదాం. అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారు? మీ బాస్ బోనస్ ఇస్తారో లేదో తెలియదు కానీ నెక్స్ట్ బోనస్ రౌండ్ ఉంది. బాగా పడితే మీ టీం నేను బోనస్ ఇవ్వగలను. స్వచ్ఛమైన తెల్ల కాగితం లాగా ఎక్కడ మరకలు లేని పర్ఫార్మెన్స్, హాయిగా ఉంది. మంచి పాట ఎంచుకున్నారు. ఇవాళ వచ్చిన లిరిక్స్ లో కాస్త బాగున్న లిరిక్స్ ఇవే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మానస పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే MNS అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసాయి. సో సెమీ ఫైనల్స్ ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఆల్రెడీ చెప్పేశారు అనంత్ శ్రీరామ్ గారు, నెక్స్ట్ బోనస్ రౌండ్ అందరు ప్రిపేర్ అవ్వండి. గో జాయిన్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అక్క. ఓకే, మరి బాస్ ఇచ్చే బోనస్ విషయం ఎలా ఉన్నా, మన బాస్ ఇచ్చే బోనస్ పాయింట్ విషయం ఎలా ఉన్నా, మనకి మాత్రం సెమీ ఫైనల్స్ నుంచి బోనస్ ఎంటర్టైన్మెంట్ మాత్రం దొరుకుతుంది. సో ఇప్పుడు మన జడ్జెస్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అనంత్ శ్రీరామ్ గారు ఏ టాపిక్ ఇస్తారో చూద్దాం. ఓకే, సో బాస్ ఏంటి ఈరోజు టాపిక్? మామూలుగా పార్టిసిపెంట్స్ పైకి చాలా వినయం ప్రదర్శిస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళ మనసులు మనం చదవలేం కానీ ఖచ్చితంగా ఏముంటుందంటే వాళ్ళ మనసులో ఏంట్రా బాబు, ఏంటి వీళ్ళు మార్కులు ఏంటి, వీళ్ళ కండిషన్లు ఏంటి, ఈ శృతులు ఏంటి, ఆ హేమచంద్ర నొటేషన్స్ పట్టించుకోవడం ఏంటి, ఆ స్వప్న ఏమో లైవ్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయడం ఏంటి, పాటలు సరిగ్గా తిన్నంగా పాడినవరేటి మమ్మల్ని అని అనుకుంటా ఉంటారు లోపల. ఓ తెలిసిపోయిందా అని వీళ్ళ ఫీలింగ్. ఓకే, అది కాకపోయినా ఏదో సరదాగా వచ్చి పాటలు పాడదామంటే మళ్ళీ ఎలిమినేషన్లు ఏంటి, మళ్ళీ ఎలిమినేషన్ అవుతున్నాము వెళ్ళిపోవచ్చు అంటే మళ్ళీ బోనస్లు ఏంటి పక్కన, ఇన్ని బాధల్లో ఉంటారు వాళ్ళు. ఆ బాధల్ని, ఆ ఫ్రస్ట్రేషన్ ఓ పాటలో పెట్టమని ఇప్పుడు వాళ్ళకి టాస్క్ ఇస్తున్నాను. ఒరిజినల్ పాట ఏది? అందరికీ ఒక మెడిటేషన్ లాంటి ఆట పేకాట. ఆ పేకాటకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన పేకాట పాపారావు సినిమాలోని టైటిల్ సాంగ్ ని వాళ్ళు ప్యారడీ చేయాలి. సూపర్. And your time starts now. ముక్కలాటలో పండితుండి నేను రాజుదమాత సేవలో పండిపోయేను నిరా. ఓకే, సో కావాల్సినంత టైం తీసుకున్నారు. రెడీయా? ప్యారడీ పాపారావు, బాగా ప్యారడీ పాపాయమ్మ రెడీ? ఓకే, ఫస్ట్ ఎవరు? అనంత్ గారు డిసైడ్ చేస్తారు. ఓకే బాస్. ఫస్ట్ స్వప్న టీం. ఓకే, పాడేసుకోండి. శ్రీ 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 అనంత శ్రీరామ్. యా యా యా
శ్రీ 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 అనంత శ్రీరామ్ యా 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 ఎంకరేమో మంజుష ముఖాబ్ల షోలో రెండు ముక్కలాటరా చంద్ర స్వప్న టీములో పేరడి పాటరా యాహా ఆహా డింగిడాంగ డింగిడాంగ డింగ్ ఆహా ఆహా డింగిడాంగ డింగిడాంగ డింగ్ ఆహా ఆహా డింగిడాంగ డింగిడాంగ డింగ్ ఆహా ఆహా శ్రీ 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 అనంత శ్రీరామ్ యా 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 ఎంకరేమో మంజుష శ్రీ 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 అనంత శ్రీరామ్ యా 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 ఎంకరేమో మంజుష ముఖాబ్ల షోలో రెండు ముక్కలాటరా చంద్ర స్వప్న టీములో పేరడి పాటరా ఆహా ఆహా డింగిడాంగ డింగిడాంగ డింగ్ ఆహా ఆహా డింగిడాంగ డింగిడాంగ డింగ్ ఆహా ఆహా డింగిడాంగ ఓకే, అలా జరిగింది వాళ్ళ పాట. బాగుంది. సో హేమచంద్ర, రెడీ మీటింగ్? ముఖాబ్ల చూడరా మామా 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 మస్తీతో నిండరా ముఖాబ్ల చూడరా మామా 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 మస్తీతో నిండరా కరడి పాటతో గారణిని చేసరా శ్రీరామ మార్కులే శ్రీరామ రక్షరా డింగిడాంగ డింగిడాంగ డింగ్ డింగిడాంగ డింగిడాంగ డింగ్ డింగిడాంగ డింగిడాంగ డింగ్ డింగిడాంగ డింగిడాంగ డింగ్ మో 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 ముఖాబ్ల చూడరా మామా 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 మసీతో నిడరా స్వప్న గారి టీముతో పోటీ మాకు లేదురా శ్రీరామ రక్షతో గట్టెక్కుతామురా బిస్కెట్ మేము బిస్కెట్ దగ్గర నుంచి చేసాము, వాళ్ళు మరీ దూరం నుంచి చేసారు సార్, అంతే డిఫరెన్స్. ఇప్పుడు తీర్పు చెప్పాలా? యా ప్లీజ్ ప్లీజ్ బాస్. పాపం ఇద్దరు బాగానే పాడారు. పాపం వాళ్ళంతా గుర్తు పెట్టుకున్నారు. పాపం వీళ్ళు కొద్దిగా మర్చిపోయారు. ఇన్ని పాపాల మధ్యలో లోపాలను ఎంచడం కష్టంగా ఉంది. అది నాకు శాపంగా మారింది. అయినా కూడా ఏదో నా విజ్ఞత దీపంలా నాకు దారి చూపించింది కాబట్టి హేమచంద్ర టీంకి 14 మార్కులు 20కి, స్వప్న టీంకి 17 మార్కులు వేస్తూ ముగిస్తుంది. 3 points. Congratulations, Swapna and team. ఓకే, సో లాస్ట్ వీక్ 2 points మీకు బోనస్ వచ్చింది. ఇప్పుడు 3 points మీకు బోనస్ గా వచ్చాయి. వావ్! వాళ్ళకి మార్కులు ఎక్కువ వచ్చినాయేమో, వీళ్ళకి నా ఆశీస్సులు ఎక్కువ వచ్చినాయి. దాంతో ఆనందపడమని Oh. 2 చేతులతో దీవించండి. ఓకే, సో ఇంతే జోష్ తో, ఇంతే మంచి ఎంటర్టైన్మెంట్ తో, మస్తీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, టాటా, బై బై. ముక్కేరా పరా తాక ముక్కలాటలో పండితుండి నేను రా చూదమాత సేవలో పండిపోయిన నిరా కొయ్ 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 పేకాట పాపరా